నేను లోన్ ఎలా క్లియర్ చేశానో తెలుసా? నేను ఈవెంట్స్‌కి వెళ్తున్న స్టార్టింగ్ డేస్‌లో ఏ బుకింగ్ వచ్చినా క్యాబ్ కానీ, ఆటో కానీ ఏది బుక్ చేసుకునేవాడిని కాదు. మోస్ట్‌లీ నేను లోకల్ బస్ ఆర్ మెట్రో ఇవే చూస్ చేసుకునేవాడిననమాట. అంత లగేజ్ ఏసుకొని కూడా ఈ బసెస్ అండ్ మెట్రోలోనే వెళ్ళేవాడిని ఏ లొకేషన్‌కైనా. ఒకవేళ లొకేషన్ వితిన్ 1 కిలోమీటర్‌లో ఉంటే నడుచుకుంటూనే వెళ్ళేవాడిని అంత లగేజ్ తోటి. ఇదంతా ఎందుకు అంటే స్టార్టింగ్ డేస్‌లో నాకు వచ్చే మనీ చాలా తక్కువ. అట్‌లీస్ట్ వాళ్ళిచ్చే ట్రావెల్ అమౌంట్ అయినా సేవ్ చేద్దామని. అందరూ పిసినారితనం అనేవాళ్ళు. కానీ నాకు మాత్రం అది అప్పంటే భయం. అది తీర్చే వరకు నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే నా వల్ల మా అక్కకి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మాట పోకూడదు కాబట్టి. అలా సేవ్ చేయగలిగాను కాబట్టి 3 మంత్స్‌లో ఆ లోన్ మొత్తం క్లియర్ చేశాను. నాకు లోన్ ఇచ్చిన వాళ్ళు కూడా నువ్వెప్పుడు ఇస్తావని కూడా నన్ను ప్రెషర్ చేయలేదు. నన్నెప్పుడూ అడగలేదు. సో, వాళ్ళు అడగడానికంటే ముందే మనమే లోన్ క్లియర్ చేస్తే మనకు కూడా రెస్పెక్ట్ ఉంటుంది కదా! అందుకే సేవ్ చేసి క్లియర్ చేశాను. మరి నేను చేసింది కరెక్టో కాదో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇంకా ఈ లుక్ విషయానికొచ్చేస్తే లక్ష్మీ ఎథనిక్ స్టూడియో వాళ్ళ కోసం ఒక షూట్ చేశాం కదా! దాంట్లో ఇది సెకండ్ లుక్ అనమాట. హాఫ్ సారీ, మేకప్ అండ్ డ్రేపింగ్, హెయిర్ స్టైల్ అన్నీ నేనే చేశాను. మరి ఈ లుక్ మీకెలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మీరు ఫస్ట్ లుక్ చూసుంటే ఫస్ట్ లుక్ అండ్ సెకండ్ లుక్‌లో మీకే లుక్ నచ్చిందో కూడా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మరి నేను చేసిన మేకప్ క్లయింట్‌కి ఎలా అనిపించిందో చెప్తున్నారు వినండి. మేకప్ అయితే సూపర్‌గా చేశారు. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.